సార్ రెడీయా? దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్టంటే ఒక చిన్న ప్రార్థన ద్వారా వాక్యం విందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవుల దేవ, ఈ యొక్క పునరుద్ధాన దినం పరిశుద్ధ ఆదివారం మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆత్మస్వరూపుడు దేవుని ఆరాధించుటకు నీ మందిరం చేరి ప్రభువా లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీ కృపను కుమ్మరించండి. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవునితో ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించారు. తండ్రి, జీవగల మాటలు మేము ధ్యానించినప్పుడు మీ కృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వ్యర్థమైన మాటలు పలుకోకుండా సత్యము మాటలు, పరిశుద్ధమైన మాటలు, లేఖనము ఏ ఉద్దేశంతో రాయబడిందో ఆ ఉద్దేశం ప్రకారం పలుకుటకు మీ కృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా నోటిని మీ గోరుగా వాడుకుని సంఘము సమృద్ధి కలిగినట్లు ఈ యొక్క వాక్యము దీవించమని మా ప్రభువును మీ ప్రీతమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున వినయం కలిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైనటువంటి సంగమ, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదివారపు ఆరాధన ఈరోజు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణ కలిగజేసిన లేఖన భాగము మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. దయచేసి తీసిన వాడు ఎవరైనా ఉంటే కనుక చదవగలిగితే. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా, నన్ను కనపరచు వారిని నేను కనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకరించెదరు. చాలా ఈరోజు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసిన వచ్చిన ఏంటంటే, నన్ను గణపరిచిన వారిని నేను గణపరచాను. నన్ను గణపరిచిన వారిని నేను గణపరచాను. మనము క్రైస్తవ కుటుంబాలకు వెళ్ళినప్పుడు, విజిట్ చేసినప్పుడు కొన్ని కుటుంబాలు మంచిగా ఉంటాయి, విస్తారంగా దీవించబడతారు, సంతోషంగా ఉంటారు, నెమ్మది సమాధానం ఆ కుటుంబాలను మనం చూడగలుగుతాం. కానీ కొన్ని కుటుంబాలను మనం దర్శించినప్పుడు వారి కుటుంబాల్లో చెప్పుకోలేని వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, అంగలార్పు ఉంటుంది. ఎందుకు ఈ కుటుంబాలు కొన్ని అందరూ ప్రభుని నమ్ముకున్నారు, అందరూ ప్రభుని ఆరాధిస్తున్నారు, అందరూ ప్రభువుకి వస్తున్నారు, కొంతమంది మాత్రమే ఎందుకు దీవించబడ్డారు, కొంతమంది ఎందుకు దీవించబడలేదు, కొంతమంది మాత్రం ఎందుకు సంతోషంగా ఉన్నారు, కొంతమంది మాత్రం ఎందుకు సంతోషంగా లేదు. ఇప్పుడు మనలో కూడా అనేక మంది దీవించబడి ఉండొచ్చు, కానీ అదే స్థాయిలో దీవించబడిన వాళ్ళు కూడా ఉండే అవకాశం. ఇది ఒక యాజకు సంబంధించినటువంటి విషయంతో పాటు ఒక భక్తురాలు యొక్క జీవితకాలం దీనికి ముడిపడి ఉంది.
ఈ మాట ఏమంటున్నారంటే ప్రభు, నన్ను గణపరిచిన వారిని నేను గణపరచగలను. దేవుడిని గణపరచడం అంటే ఏంటి? దేవుడిని మనం ఎలా గణపరచగలము? దేవుడిని మనం ఏ విధంగా గణపరచగలము? లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే, ఎక్నాలజింగ్ ద గాడ్ సుప్రమసీ, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనము అంగీకరించాలి. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు ఎవరునూ లేరు. ఆయనే మన ఆశ్రయదుర్గము, మన కోట, మన కొండ. కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు, కష్టం లేనప్పుడు దేవుని వ్యతిరేకంగా నడుచుకోకూడదు. అందరూ సమానమే, అందరినీ ఆరాధించవచ్చు అనే కాన్సెప్ట్ బైబిల్కి వ్యతిరేకం. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయనే అందరికీ ప్రభు ఉన్నాడు. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనకు మాత్రం క్రైస్తవులకి మన దేవుడే. ఆయన మనం ఏ విధంగా గణపరచాలంటే, ఆయనకు సార్వభౌమాధికారం మనం ఒప్పుకోవాలి. సృష్టికర్తమైన దేవుడుగా, రక్షణకర్తైన దేవుడుగా, ఆదరణకర్తమైన దేవుడుగా, తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడుగా, పరిశుద్ధాత్మైన దేవుడుగా, త్రియేక దేవుడుగా, సర్వశక్తి గల దేవుడుగా, సర్వాంతర్యమైన దేవుడుగా, సర్వశరీరకు అద్భుతమైన దేవుడుగా మనం ఆయన ఆరాధించాలి. ఈరోజు ఆదివారం అనగా ఆరాధన దినం. మన ప్రభు మన కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినము. అనగా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన హెచ్చించడం. ఆయన ఏమై ఉన్నాడు? రక్షణకర్త అయి ఉన్నాడు. మన పాపంలోనూ శాపంలోనూ మునిగి ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆయనే ఆ పరలోకం నుంచి దిగి వచ్చి మన కొరకు చనిపోయి ఆయన మనల్ని పరలోక రాజ్య వారసులుగా మార్చి ఉన్నాడు. కనుక ఆయన రక్షణకర్త కనుక ఆయన ఆరాధిస్తాం. ఆయన సృష్టికర్త కనుక ఆయన మనం ఆరాధిస్తాం. ఆయన ఆదరణకర్త కనుక మనం ఆయన ఆరాధిస్తాం. ఆయన మనల్ని, ఆయనకి సార్వభౌమాధికారాన్ని మనము అంగీకరించి దాన్ని గణపరచాలి, యోచించాలి. రెండవది, ఒబీడియన్స్ టు హిస్ వర్డ్. దాని యొక్క వాక్యానికి, ఆయన యొక్క లేఖనాలకు మనం విధేయత చూపించాలి. ఎలా చూపించగలము విధేయత? అబ్రహాం విషయంలో మనం చూసుకున్నట్లయితే, అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యి, అబ్రహామా లేచి నీ ఇంటి వద్ద నుంచి, నీ తండ్రి వద్ద నుంచి, నీ దేశం నుంచి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము దాన్ని విశ్వసించాడు, విధేయత చూపించాడు. ఆ మాట నమ్మాడు. ఆ నమ్మిక చొప్పున ఏం చేశాడు? వదిలివేయలేదు. ఆ నమ్మిక చొప్పున ఏం చేశాడు? తన కుటుంబాన్ని, తన తండ్రిని, తన ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి చేశాడు. దేవుడు చూపించేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి పోవాలి, ఎందుకు పోవాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ప్రశ్న దేవుడిని అడగలేదు. దేవుడు చెప్పాడు కనుక తను చేశాడు. అది విధేయత. దేవుని యొక్క లేఖనాలకు, దేవుని యొక్క మాటలకు మనం విధేయత చూపించాలి. అది నమ్మాలి. నమ్ముడు ద్వారా అది విధేయత మనం చూపించిన వారు అవుతాం. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టుకు వేర్లు ఉంటాయి, అది విశ్వాసం. అయితే ఆ చెట్టు వేరు నుంచి ఏమొస్తుంది? చివరికి మనకు ఫలం వస్తుంది, అది విధేయత. విశ్వాసం ద్వారా మనకి విధేయత వస్తుంది. అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచెను, అందువల్ల అతడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడినని లేఖనాలు మనకు చెబుతున్నాయి. మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి, తద్వారా విధేయత మనం చూపించాలి. ఇంకోటి, సార్వభౌమాధికారాన్ని మనం అంగీకరించాలి. తర్వాత గ్లోరిఫైయింగ్ హిమ్ ఇన్ వర్షిప్. ఆరాధనలో ఆయనను మహిమపరచాలి. ఆరాధనలో మన ప్రభువును మనం మహిమపరచాలి. ఆరాధన ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో అందు నిమిత్తం ఆయన హెచ్చించడం. తర్వాత లివింగ్ ఏ గాడ్ సెంటర్డ్ లైఫ్. మన జీవితము బైబిల్ చుట్టూ తిరగాలి, క్రీస్తు చుట్టూ తిరగాలి. ఆయన ఏం చెప్తారో అదే చేయాలి. మన లోకానుసారంగా మనం తిరగకూడదు. లోకంలో ఏవైనా వాటి వైపు మనం చూడకూడదు. మన ప్రభువు మనకి ఏం చెప్పారు, లేఖనం ద్వారా మన ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అవన్నీ కూడా మనం స్పష్టంగా మన వినికిడిలో మనం జ్ఞాపకం చేసుకుని అనుదినము ఆయన లేఖనాలను చదువుతూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ మన క్యారెక్టర్ ద్వారా మన ప్రభువును మహిమపరచాలి. ఒక స్టేట్మెంట్ ఉంది ఇంగ్లీష్లో ఏంటంటే, when you start reading the Bible, the world will start reading your character. ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదవడం ఆరంభిస్తావో, లోకం ఏం చేస్తుందంటే నీ క్యారెక్టర్ చదవడం ఆరంభిస్తావు. నువ్వు బైబిల్ చదివి పాపంలో, లోకంలో మునిగిపోతే అది దేవునికి అవమానకరం కదా. ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదువుతున్నావో, ఆ బైబిల్ ప్రకారం నువ్వు నడుచుకోగలిగితే దేవునికి మహిమ. అది క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితంగా ఉంటుంది. మనం రోజు ఆదివారం మందిరానికి వచ్చి వాక్యం వింటూ, బైబిల్ చదువుకుంటూ మరలా తిరిగి లోకంలో పాపంలో మునిగిపోతే అది మన ప్రభుకు మహిమకరం కాదు.
కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా మన ప్రభుని యేసుక్రీస్తుగా కేంద్రీకృతమైన జీవితంగా మనం ఉండాలని మనం ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అంత మాత్రం కాదు కానీ ట్రస్ట్ హిమ్ అబౌవ్ ఆల్, అంటే అన్ని విషయాల్లో మనం మన ప్రభుని నమ్ముకోవాలి. ఇది అయ్యిందా, ఇది కాదా, ఇది అవుతుందా, ఇది కాదా. ఈరోజు మీరు విద్యార్థులుగా ఉన్నారు, రేపు ఏదో రోజు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఈ రోజుకి ఇది అసాధ్యం, కానీ దేవుడు తలుచుకుంటే, దేవుడి చిత్తమైతే మీలో దేవుడు మీరు ఊహించిన దానికంటే మీరు గొప్పగా దీవించబడతారు. అందుకు నేనే ఒక ఉదాహరణ. ఒకప్పుడు నేను కూడా మీలాగా ఇలా యవనస్తులు కూడిపోయేవాడిని, కన్నీళ్ళు గార్చేవాడిని. ప్రభు నాకు ఉద్యోగం కావాలి. నా స్నేహితులందరూ జాబులు చేస్తున్నారు, నాకు జాబులు లేదు ప్రభు, ఎట్లా అని చెప్పి మందిరంలో ఆ కన్నీళ్ళు కారుస్తూ ఉండేవాడిని. దేవుడు కన్నీటి ప్రార్థనను అంగీకరిస్తాడు. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నంత మాత్రాన మీరు పిల్లలుగా దేవుడికి మీ ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక అమలు కావటానికి తగిన సమయం కావాలి. తగిన సమయంలో మిమ్మల్ని దేవుడికి ఇచ్చిస్తారు. ఆ హెచ్చించేంత వరకు మనం ఏమి ఉండాలి? దేవుడి విశ్వాసంలో ఉండాలి, దానికి తగ్గట్టుగా విధేయతలో ఉండాలి. అదవుతుందా? ఈరోజు అనుకోవచ్చు నాకు చదువు రావటం లేదు అనుకోవచ్చు. ఏముంది, చదువు కొంతమందికి ఒకసారితో వస్తుంది, ఇంకోసారి వస్తుంది. అలా కాదు. చదువు అనేది మీరు దేవుడి దగ్గర మోకరులండి. ప్రభువా, నా సమస్య, నాకు నీ సహాయం కావాలి అని మీరు కన్నీటితో ప్రార్థించేయండి. నేను చెప్తే కదా, నేనే మీకు సాక్షి. నేను చదువులంతా మిలిటరీ విద్యార్థిని కాదు, కానీ దేవుడు నాకు కన్నీటి ప్రార్థన అంగీకరించాడు. ఇప్పుడు నా దగ్గర 60 మంది ఎంప్లాయీస్ ఉంటారు, మా కాలేజీలో పనిచేసేవారు. 60 మంది డాక్టరేట్లు, పిహెచ్డీలు అంతా తెలియకలు ఉంటారు. కానీ దేవుడు వాడు అందరి మీద నన్ను ఒక అధికారిగా నియమించి నన్ను హెచ్చించాడు. కారణం ఏంటంటే నా తెలివి, నా జ్ఞానము, నా భక్తు, నా శక్తి ఏది కాదు. ఆకాశం కంటే ఉన్నతమైన ఆయన గొప్ప చొప్పున నన్ను జ్ఞాపకం చేస్తాడు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఆయన పక్షపాతి కాదు అని లేఖనాలు చెప్తున్నాయి. కనుక జీవన బిడ్డల, యవనస్తుల, స్త్రీ సంగమ జ్ఞాపకం చేసుకోండి. మన జీవితం ఎప్పుడు కూడా ప్రభువును మహిమపరిచేదిగా ఉండాలి. క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో ఆయన నమ్మిక కలిగి ఉండాలి. ఆయన మన పక్షంగా చేసిన మేలును చొప్పున మనం సాక్ష్యం చెప్పేవాడిగా ఉండాలి. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పాను. ఈరోజు నేను ఏమైతే ఉన్నానో అది దేవుని యొక్క కృప చొప్పున మాత్రమే. అలా మీరు కూడా ఒకరోజు రాబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించిన పిమ్మట మీరు కూడా అనేక సంఘాలకు పోయి ఒకనొకప్పుడు మేము ఈ పలానా మందిరంకి వెళ్ళాము, పలానా చోటు ఉన్నాను, పలానా దైవజనులు, పలానా రవి మాస్టర్ మమ్మల్ని నడిపించాడు, దేవుని నడిపించాడు, మేము బలపడ్డాము, స్థిరపడ్డాము. దేవుని ఈరోజు సాక్ష్యమైన రూపంలో మిమ్మల్ని దేవుని గణపరుస్తున్నాము అని చెప్పే రోజు ఒకటి రాబోతుందని చెప్పి విన్నాము. నాకేం రాదు, నాకు తెలియదు, నాకు చదువు రాదు అని ఆలోచన ఎన్నటికీ రాని. దేవుడికి మనలాంటి వాడే కావాలి. దేవుడికి ఎవరైతే దాన్ని తగ్గించుకుని యథార్థంగా దేవుని దగ్గరికి వస్తారో దేవుడు వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు అని మన బైబిల్ సెలవిస్తుంది. పిలిచినవాడు నమ్మదగిన వాడు. ఈరోజు మన మందిరంలో ఉన్నామంటే ఆయన పిలుపుకు లోబడి మన మందిరంలో ఉన్నాం. మనం ప్రభు దగ్గరికి పోయామా? లేదు. జిగడికల ఊబిలో, నాశనకరణ గుట్టలో మనందరం ఉన్నప్పుడు ఆయన మనం పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఇజ్రాయేలు అని ఏ విధంగా పిలిచాడు, మనం కూడా పిలిచాడు. మన పేరెంట్స్ని పిలిచిన దేవుడు మనం కూడా పిలిచాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పిలుపుకు లోబడండి. ఆయన పిలుపును గౌరవించండి. ఆయన సార్వభౌమంగా గౌరవించండి. అన్నిటికీ మించి ఆయన మీద ఆధారపడి బతకండి. దీన్ని ఇవన్నీ కలిపి ఏమంటారంటే దేవుని గణపరచుట. ఇవన్నీ అంశాలన్నీ కలిపి ఏమిటంటే దేవుని గణపరచుట. మనం ఏ విధంగా దేవుని గణపరచగలము? మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆయనకి సార్వభౌమాధికారాన్ని మనము అంగీకరించాలి. రెండోది ఏం చేయాలి? ఆయన వాక్యానికి మనము విధేయత చూపించాలి. మూడోది ఆరాధన ద్వారా ఆయన మనము మహిమపరచాలి. నాలుగవది క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మన సాక్ష్యము అనేకులకు చేరాలి. అంతే మాత్రమే కాదు, కానీ
మన ద్వారా అనేక ప్రభు వద్దకు వచ్చే అవకాశాన్ని మనం వదిలిపెట్టుకోకూడదు. ఇవన్నీ కలిపి ప్రభుని గణపరిచే విషయాలు. నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తానని ప్రభు సెలవిస్తున్నారు. అయితే లేఖనాలలోకి వెళ్దాం. ఒక్కసారి లేఖనం చూస్తే కనుక మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 30 వచనంలో ఏంటంటే నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తాను. బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఎవరిని గణపరిచారా, వాళ్ళు ఎవరు ఉన్నారంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇక్కడ ఈ మొదటి సమయాల గ్రంథంలో హన్న అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె యొక్క భర్త పేరు ఎల్కానా. అయితే ఈ ఎల్కానా అనేటువంటి వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు హన్న, రెండో భార్య పేరు పెనిన్నా. పెనిన్నాకు సంతానం ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేదు. ఆ విషయంలో తను దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ ప్రభువా, లోకానుసారం నాకు ఒక లోటు ఉంది, ఒక వెలితి ఉంది, నాకు పిల్లలు లేరు అని తన బాధ. ఇదే సమయంలో దేవునికి కూడా ఒక అవసరం ఉంది. ఆ అవసరం ఏంటంటే ఇజ్రాయెల్ జనాంగంలో ఆ రోజుల్లో ఒక మందిరం లేదు, రెండోది ఒక రాజు లేడు, ఒక ప్యాలెస్ లేదు, ఏమీ లేదు. కాకపోతే న్యాయాధిపతుల పరిపాలన వాళ్ళు ఉన్నారు. జడ్జెస్ ఉండేవాడు, ఏదైనా సమస్య వస్తే వాళ్ళు సమస్యను పరిష్కరించేవాడు. న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయెల్ జనాంగము వాళ్ళకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా నడుచుకుంటా ఉన్నారు. లోకానుసారంగా పాపంలో మునిగిపోయారు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, నేనే మీకు రాజుగా ఉంటానని దేవుడు సెలవిస్తే, లేదు ప్రభు, ఇతర రాజ్యాల వల్ల మాకు కూడా మానవ రూపమైనటువంటి ఒక రాజు కావాలని దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. సరే, దేవుడికి ఇష్టం లేకపోయినా సరే దేవుడు ఒక రాజును ఏర్పాటు చేయాలనుకున్నాడు. దేవుడి యొక్క ఏర్పాటు ఏంటంటే ఆ దేశానికి ఒక రాజు కావాలి. ఈమె యొక్క ఈ హన్న అనేటువంటి ఆవిడ యొక్క సమస్య ఏంటంటే ఆమె పిల్లలు లేదు, ఆమె సంతానం కావాలి. దేవుడు చేసే ప్రతి పని వెనకాల దేవుడి యొక్క ప్రణాళిక ఉంటుంది. మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా, మీ అందరి గురించి దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. మిమ్మల్ని గొప్పవారిగా చేయాలి, మిమ్మల్ని హెచ్చించాలి, ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలి అని ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక చెప్పిన దేవుడు మీ జీవితంలో అన్ని అనుమతిస్తూ వస్తూ ఉంటాడు. ఈ హన్నా విషయంలో ఏంటంటే దేవుడే గర్భాన్ని మూసివేసినట్టుగా దేవుడు లేఖనాల్లో రాయబడి ఉంది. ఎందుకు మూసివేశాడంటే ఆమె దేవుడి దగ్గరికి రావాలి. ఆ అధ్యాయం మొత్తం మీ చదివితే మీకు తెలుస్తుంది. 2వ అధ్యాయంలో చదివితే ఫస్ట్ అధ్యాయం బాగా క్లియర్గా ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. 2వ అధ్యాయం చదవండి. ఆవిడ ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి వస్తుంది. అక్కడ ఆ రోజుల్లో మందిరం లేదు. ఆ రోజులు ఏముంది? ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటంటే ఒక గుడారంలో మందస్సం ఉంటుంది. అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా మీరు ఒకసారి చదవండి, మీకు తెలుస్తుంది. అక్కడ ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడి పేరు ఏలి. ఈవిడ ఆ మందిరం వద్దకు వచ్చి షిలోహులో ఉంటుందన్నమాట. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం షిలోహు వద్దకు వచ్చేసి దేవుని సన్నిధిలో మోకరిల్లి కన్నీరు కాచుతూ ప్రార్థన చేస్తుంది. ఆమె సమస్య ఏంటంటే పిల్లలు లేరు, ఆమెకు పిల్లలు కావాలి. కాకపోతే ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక చూపు ఏంటంటే ఒక రాజు కావాలి. ఆ రాజు ఎవరంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని పరిపాలించేటువంటి ఒక రాజు కావాలి. ఆ రాజుని అభిషేకించాలని దేవుడు కోరుకుంటాడు. ఆ రాజుని అభిషేకించాలంటే ఎవరు కావాలి? ఒక ప్రవక్త కావాలి. ఆ పాత నిబంధన ప్రకారము ఒక రాజుని ఎవరు రాజుని డిక్లేర్ చేస్తారు, ఎవరు అభిషేకిస్తారు అంటే ప్రవక్త. ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి? ప్రవక్త కావాలి. అన్నాకి ఎవరు కావాలి? పిల్లలు లేరు, సంతానం కావాలి. మీ పుట్టుక వెనుక ఒక కారణం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక. మీరు పుట్టిన తర్వాత దేవుడు ఆ ప్రణాళికను అమలు చేస్తూ వస్తుంటాడు. అయితే ఆవిడ కన్నీరు కారుస్తుంది. ఎందుకు కారుస్తుందంటే సంతానం లేదు. అయితే అక్కడ ఉన్న యాజకుడు ఏం చేస్తాడంటే, ఎందుకు ఈవిడ రాక్షసం తాగి వచ్చిందా, మత్తురాలు ఏముందా, ఆ ప్రార్థన చేసేటప్పుడు లోపల నుంచి మాట బయటకు రావటం లేదు అని ఆ యాజకుడు భావిస్తాడు. యాజకుడు ఏలి వచ్చి నువ్వు ఎంతకాలం మత్తురాలమే ఉంటావు అని చెప్పి అడుగుతాడు. అయ్యా, నేను మత్తురాలు కాలేదు, నా కన్నీటితో ప్రార్థన చేస్తూ నా ఆత్మను కుమ్మరిస్తున్నాను,
నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. కన్నీరు ఇప్పుడు మన సమస్యలు వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ వచ్చేది ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు కన్నీళ్ళు వస్తాయి కదా. కన్నీళ్ళు అంటే ఎంతగానో బాధ కలిగితే కదా కన్నీళ్ళు రాదు. ఇవేం చేస్తుంది? తన ఆత్మ మొత్తం దేవుని దగ్గర కుమ్మరించేస్తుంది. కుమ్మరించినప్పుడు ఆయన ఎందుకు ఏడుస్తున్నారు మాట అన్నప్పుడు చెప్తారు, ప్రాబ్లం చెప్తారు. అప్పుడు ఏలి ఏమంటాడంటే నీ కోరిక చొప్పున జరుగును కాక. నీ కోరిక అంటే నువ్వు మనసులో ఏమైతే అనుకున్నావో అది జరుగును కాక. ఇష్టకార్యాలు సిద్ధులస్తూ మన వాళ్ళు అంటారు. నువ్వు ఏవైతే ఆశిస్తున్నావో, నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో అవి జరుగుతుందని యాజకుడు ఒక భరోసా ఇస్తాడు. ఎప్పుడైతే యాజకుడు ఒక భరోసా ఇస్తాడో, తను విశ్వసించిందో, ఆవిడ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి ఇవన్నీ సమస్యలన్నీ మర్చిపోయింది. ఎందుకు మర్చిపోయింది? ఉదాహరణ ఏమంటే, అయ్యా నేను భరించలేని బాధలు దేవుడు నాకు ఇచ్చాడు. అయ్యా భరించలేని బాధలు దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఉద్యోగం లేదు, నాకు చదువు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు స్థలం లేదు, నాకు పొలం లేదు. దేవుడు ఏమంటాడంటే, లేఖనంలో ఏంటంటే నీవు భరించలేని శ్రమలను నేను నీకు ఇవ్వను అంటాడు. మానవుడు ఏమంటాడంటే, నేను భరించే సమస్య ఏమైతే ఉందో అది నేను భరించలేనిది అంటాడు. దాని జవాబు ఏంటంటే, నీకున్న సమస్యను నాకు అప్పచెప్పు, అది ఆ సమస్యను నేను భరిస్తా అంటాడు. అప్పుడు నీ సమస్య తొలగిపోతుంది అంటాడు. ఎప్పుడైతే హన్న ప్రార్థన చేసి కన్నీరు కార్చి యాజకుడి దగ్గర ఒక భరోసా మాట తీసుకుని తిరిగి తన ఇంటికి పోతుందో, తన సమస్య అంతా తొలగిపోయి, తన వేదన అంతా తొలగిపోయి, తన నమ్మి చొప్పున జరుగుతుందని విశ్వసిస్తుంది. ఇక సమస్య మర్చిపోతుంది. అయితే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ ప్రార్థనలో ఏముందంటే, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా సమస్యను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీరు కాచింది కదా. ఆ సమస్య తగ్గట్టుగానే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ పేరేంటంటే ఏ ఉమెన్ ఆఫ్ గ్రేస్, కృప పొందిన స్త్రీ. అన్న అనే పేరుకి అర్థం ఏంటి? కృప నొందిన స్త్రీ. కృప నొందిన స్త్రీ. ఆమె ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమెకి తగిన రీతిలో ఆమె ఇప్పుడు ప్రజెంట్ అంటే లేఖనానుసారంగా ఆవిడ గర్భవతి అయింది. అంటే తను ఏమైతే నమ్మిందో అది కార్యరూపొందాల్సింది. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం అని లేఖనాలు చెబుతున్నాయి. మీరు కూడా నమ్మండి, ప్రభువుని నమ్మండి, లేఖనాలు నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. సంఘ కాపరి ద్వారా ఏవైతే మాటలు, హెచ్చరికలు ప్రభు మీకు ఇస్తున్నాడో వాటన్నిటిని విశ్వసించండి. ఈరోజు మీకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. అనేక మంది విశ్వాసుల జీవితాలు మీకు చదవండి. వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షంగా జరిగించిన మేలు మా పక్షంగా జరిగించడాన్ని ఒకసారి నెమరు వేసుకుని, దేవుడు పక్షపాతి కాదు, ఏ భేదం లేదు. అందరినీ దేవుడు సమానంగానే చూస్తున్నాడు. హన్నా విషయంలో ఏం జరిగిందో మనం చూస్తాం. హన్నా విషయంలో ఎప్పుడైతే తనకు లోటు ఉందో, ఆవిడ ఎప్పుడైతే కన్నీరు కార్చిందో, ఆవిడ ప్రార్థన దేవుడు అంగీకరించి తన యొక్క గర్భఫలమును దయచేసి తన ద్వారా ఎవరిని తీసుకుని వచ్చాడు? ఆమె గర్భఫలం ద్వారా ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. సమూయేలు అనగా గాడ్ హ్యాస్ హియర్డ్, దేవుడు విన్నాడు. ఆవిడ ఏం చేసింది? ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా స్థితి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. కనుక ఆ పిల్లవాడి పేరు గాడ్ హ్యాస్ హియర్డ్, దేవుడు విన్నాడు అనే నామకం మనకు సార్థకం కలుగుదలన ఆ పిల్లవాడికి శామ్యూయల్ అని పేరు పెట్టింది. ఇక్కడ ఒక దేశం యొక్క భవిష్యత్తు ఒక స్త్రీ యొక్క కన్నీటి ప్రార్థనలో దాగి ఉంది. ఇజ్రాయెల్ దేశం యొక్క భవిష్యత్తు, ఆ దేశానికి కావాల్సినటువంటి రాజు, అతను అభిషేకించే ఒక ప్రవక్త తనకి గర్భం నుంచి రాబోతున్నది తనకు తెలియదు కదా. అన్నాకు తెలియదు తన గర్భం పుట్టబోయేవాడు ఒక ప్రవక్త అని. అన్నాకు తెలియదు తన గర్భం పుట్టబోయే బిడ్డ ఒక రాజును అభిషేకిస్తాడని, ఆ రాజు నుంచి మన ప్రభుని యేసుక్రీస్తు వస్తాడని. కానీ ఒక కన్నీటి ప్రార్థన, నీతి మంత్రాలు, యథార్థవంతులైన ఒక స్త్రీ యొక్క కన్నీటి ప్రార్థనలో ఒక దేశం యొక్క భవిష్యత్తు దాగి ఉంది. మన మందిరం కూడా, మన విశ్వాస మందిరం కూడా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ అద్భుత కార్యంలో దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉంటుంది, మీ యొక్క భవిష్యత్తు కూడా దాగి ఉంటుంది. అయితే ఈ సమూయేలు ప్రవక్త గొప్పతనం ఏంటో మీకు తెలుసా? ఆయన ఒక లేవీయుడు అనగా
మన భాష చెప్పాలంటే యాజకుడు అనగా పాస్ట్ గారు. ఆ రోజుల్లో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలు లేవి గోత్రం మాత్రమే యాజకత్వం చేయాలి. ఆ లేవీల్లో ఎవరుంటారు? అహరోను సంతానం మాత్రమే యాజకత్వం చేయాలి. అలాంటి వంశంకి వచ్చాడు ఈ యొక్క సమూయేలు. ఈ సమూయేలు గారు ఎవరంటే నాజీరైట్, నాజీరు చేయబడినవాడు. నాజీర్ అనగా దేవుని కొరకు ప్రత్యేకంగా తన జీవితాన్ని కేటాయించిన వారు. ఏం చేస్తారు వీళ్ళు? తమ బ్రతుకు దినములని క్షవరము చేసుకుంటారు. క్షవరం అంటే జుట్టు కత్తిరించుకోరు. వారు బ్రతుకు దినాలు అంతటను జుట్టు కత్తిరించుకోరు. 2, ద్రాక్ష రసము ముట్టరు, తాగరు. 3, చనిపోయిన వారిని ముట్టుకోరు. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 1, క్షవరం చేసుకోరు. 2, ద్రాక్షరసం తాగరు, ముట్టరు. 3, చనిపోయిన వారిని ముట్టుకోరు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు నాజీరైనా? నాజీరు చేయబడ్డాడా? కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్రాక్షరసం తాగి ఉన్నాడు, చనిపోయిన వారిని ముట్టుకున్నాడు. వీళ్ళు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు నాజీరు చేయబడ్డారు. సో ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే ఏంటంటే, సమూయేలు ప్రవక్త, సమూయేలు అనే అతను ఒక యాజకుడు, ఒక నాజీరు చేయబడినవాడు, ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక న్యాయాధిపతి, అన్నిటికీ మించి దావీదు మహారాజును మరియు సౌలు రాజును అభిషేకించినటువంటి ప్రవక్త. ఎన్ని నష్టాలు చూడండి. ఒక తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో ఎన్ని గొప్ప మేలు దాగిన చూడండి. ఎన్ని మేలు! తన గర్భం పుట్టిన బిడ్డ ఒక యాజకుడు అయ్యాడు, ఒక ప్రవక్త అయ్యాడు, ఒక న్యాయాధిపతి అయ్యాడు, ఒక నాజీర్ అయ్యాడు, ఒక లేవి యాజకుడు తెచ్చాడు. అన్నిటికి మించి దావీదు మహారాజుని అభిషేకించాడు. సౌలు మహారాజు కూడా తనని అభిషేకించాడు. సో ఈవిడేం చేసింది? తన జీవితం ద్వారా ప్రభువుని గణపరిచింది. ప్రభు కూడా ఈవిని గణపరిచాడు. ఈవిని ఏ విధంగా మన ప్రభు గణపరిచాడు మనం చూస్తే కనుక, మీరు చక్కగా చూస్తే కనుక, ఈ సమూయేలు ప్రవక్త పుట్టిన వెంటనే తీసుకుని వెళ్ళి మందిరం అప్పచెప్పాడు. తన మాట చొప్పున ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి మందిరము అప్పచెప్పాడు. ఇంకోటి, చాలా బాధపడుతూ దుఃఖపడుతూ కన్నీరు కాల్సిన బిడ్డను అప్పచెప్పలేదు. ఏం చేస్తుంది? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ గొప్ప విందు చేసి ఆ బిడ్డను అప్పచెప్పాడు. సంతోషంగా బిడ్డను అప్పచెప్పాడు, బాధతో కాదు. అయితే దేవుడు ఆమె తిరిగి మళ్ళా తనకున్న ఒక బిడ్డను కనుక దేవుడికి ఇచ్చేస్తే మన బిడ్డ లేరు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు దేవుడు మళ్ళా ఆమెకి 5 మంది బిడ్డలు ఇచ్చాడు. ఒక బిడ్డను తిరిగి దేవుడికి ఇస్తే 5 బిడ్డల్ని దేవుడు ఆమెకు తిరిగి 5 బిడ్డలు బహుమానం. తన కన్నీటి ప్రార్థన ద్వారా ఇజ్రాయెల్ జనానికి కావాల్సినటువంటి ఒక రాజును అభిషేకించే ఒక ప్రవక్తను ఈ భూమి మీద పరిచయం చేస్తుంది. ఒక నాజీరు చేయబడిన బిడ్డను పరిచయం చేస్తుంది. ఒక న్యాయపతిని పరిచయం చేస్తుంది. అనేక రకాల దీవెనలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం పరిచయం చేస్తుంది. ఒక విశ్వాస యొక్క కన్నీటి ప్రార్థన. అందులో అన్నిటి మించి దావీదు మహారాజును అభిషేకించే ఒక ప్రవక్తను ఆమె గర్భం నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు. ఆవిడ ఈ దేవుడిని ఏ విధంగా గణపరిచిందో అదేవిధంగా దేవుడు కూడా తిరిగి తన గర్భంలో ఉన్న బిడ్డను ఇచ్చినందుకు మనం తిరిగి ఏం చేశాడు? మళ్ళా 5 సంతాన దేవుడు బహుమానంగా ఇచ్చాడు. చివరిగా మన ప్రభువుని తీసుకున్నాం. మన ప్రభుని యేసుక్రీస్తు తన తండ్రి యొక్క మాటను ఏ విధంగా విద్యార్థిగా చూపించాడో మనం చూడగలం. మనకు మాదిరి ఎవరు? మన మాదిరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన కూడా తన తండ్రిని ఏ విధంగా గణపరిచాడో మనం చూద్దాం. ఉదాహరణకి మేము ఒకసారి చూడడం లూకాసు సువార్త 22:42 వచ్చింది. లూకాసు సువార్త 22:42 వచ్చింది. చదవండి, తీసుకున్నాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక ప్రార్థించును.
సో తాను మరణానికి అప్పగించిన అంతగా తండ్రి అయిన దేవుడికి మన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు తన విధేయతను చూపించాడు. ఎందుకు చూపించాడు విధేయత? మనిషి పాపం చేసినప్పుడు పాపం వల్ల వచ్చే జీవితం మరణమై ఉండగా ప్రతి మనిషి పాపం చేసినప్పుడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవునికి మహిమను పొందలేకపోతున్నారు. తద్వారా ప్రతి ఒక్కరు కూడా నరకంలో ప్రవేశించే అవకాశం ఉంది. నరకం అనేది మనుషుల కోసం దేవుడు సృష్టించలేదు. నరకం అనేది దేవుడు అపవాది లేక సైతాను వారికి అనుచరులు మాత్రమే సృష్టించాడు. సైతాను కోసం సృష్టించేటటువంటి యొక్క నరకంలోకి మనిషి పోతున్నప్పుడు దేవుడి తన దిగివచ్చి మనిషి కోసం ఆ శిక్ష తను భరించే విధానం చొప్పున మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రికి విధేయత చూపిస్తూ సమస్త మానవుల పక్షంగా పాప పరిహారకులుగా తనను మరణానికి ఏ విధంగా అప్పగించుకున్నా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత విధేయత చూపించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యెహోవా దేవుడికి ఏ విధంగా విధేయత చూపిస్తూ గణపరిచాడు. అన్న ఏ విధంగా చేసింది? దేవుడిని గణపరిచాడు. తద్వారా దేవుడు ఏం చేశాడు? ఆమెను గణపరిచాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిని గణపరిచాడు. ఏ విధంగా గణపరిచాడు? మరణానికి అప్పుకున్న భయంకర మరణానికి ఒప్పుకున్నాడు అని స్వచ్ఛందంగా వచ్చి మరణానికి అప్పగించాడు. సో అయితే దేవుడు తద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఈ విషయంలో ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడిని గణపరిచాడు. తండ్రి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని ఏదైనా గణపరిచాడు? ఒకసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 9, 10, 11 3 వచనాలు. పరలోకముందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించు ప్రతి నామమునకు ఆయన నామమును ఆయనకు అనుగ్రహించెను. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి ఏ విధంగా విధేయత చూపించాడు, ఏ విధంగా గణపరిచాడు అంటే తన వ్యక్తులుగా చేసుకుని మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చి మరణానికి మరి ఒప్పుకొని చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రిని గణపరిచాడు. తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తుని ఏ విధంగా గణపరుస్తున్నాడు? ప్రతి వ్యక్తి కూడా యేసు నామమున మాత్రమే మోకరిల్లుతాడు కదా. ఏమని చెప్తుంది? ప్రతి వాని మోకాలను యేసు నామమున ఉండునట్లు. మనం అందరం ఎవరైనా యేసే పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి అనగా మన ప్రార్థనల పలికి చివరి పదం ఏంటి? యేసు నామమున గడియముగా అడిగి వేడుకొంచున్నాం. యేసు నామమున ప్రతి వాని మోకాలు యేసు నామమున. తండ్రి తన కుమారుని ఆ విధంగా గణపరిచాడు. అంత మాత్రమే కాదు కానీ అన్ని నామముల కంటే పైన. హన్నా ఏ విధంగా ప్రభువును గణపరిచిందో మనం చూసాం. మరలా తిరిగి ప్రభు హన్నాను ఏ విధంగా గణపరిచాడో మనం చూసుకున్నాం. మన ప్రభువుని యేసుక్రీస్తు తండ్రిని యెహోవా దేవుడిని ఏ విధంగా గణపరిచాడో మనం చూసాం. ఆ తర్వాత మన దేవుడైన యెహోవా మన ప్రభువుని యేసుక్రీస్తుని ఏ విధంగా గణపరిచాడో తిరిగి మనం చూసాం. చివరిగా మనం ప్రభు కోసం ఇంత స్థిరపడ్డాం కదా, అవునా కదా? మన ప్రభువుని ఏ విధంగా గణపరచాలి చెప్పండి? మనం ప్రభువుని ఏ విధంగా గణపరచాలి? ఈ విధంగా. ఏ విధంగా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందుకొని అనేక మందికి సాక్షాత్మైన జీవితం మీరు కలిగి ఉంటారు. ఆ విధంగా మనం చేయగలిగిన మన ప్రభువును మన రక్షణ యేసుక్రీస్తుని మనం గణపరిచిన వారు. ఏం చేయాలి? ఈ లేఖనాల్ని మనం హత్తుకోవాలి, ముద్దాడాలి, చదవాలి, నేర్చుకోవాలి. ఆ విధంగా మనం మన జీవితాల్లో నేర్చుకున్న వాటిని అమలుపరచాలి. తద్వారా మనం మన ప్రభువుని గణపరచగలము. ఒకవేళ అలా చేస్తే నాకేంటి లాభం, దేవుడు నన్ను ఏ విధంగా గణపరచగలడు అని మనకు కూడా డౌట్ రావచ్చు కదా. అన్న దేవుడు గణపరిచింది, తిరిగి దేవుడు ఆమెను హెచ్చించాడు, గణపరిచాడు. ప్రభు తండ్రిని యెహోవా దేవుడు గణపరిచాడు, యెహోవా దేవుడు తిరిగి మన ప్రభువుని గణపరిచాడు. కానీ ఇప్పుడు
మనము ప్రభువుని కనపరిస్తే ఎట్లా కనపరచాలి? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని మన జీవితకాలం మంది వెంబడించాలి. ఆయనే మార్గము సత్యము జీవని అన్నాడు. ఆయన తప్ప మనకు వేరే మార్గము లేదు. నరకానికి ఒకటే మార్గం ఉంది, వెళ్ళటం వరకే. రావటానికి తప్పించుకోవడానికి రెండవ మార్గం లేదు. అదేవిధంగా స్వర్గానికి ఒకటే మార్గం ఉంది, అది వెళ్ళాలంటే బైబిల్ మాత్రమే, మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆ మార్గం మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప ఏదే మార్గము లేనే లేదు. వేరే మార్గము ఏది లేదు. మన ప్రభు ద్వారా మాత్రమే మన పరలోకంలో ప్రవేశించగలము. మన ప్రభువుని అంగీకరిస్తే పరలోకము, మన ప్రభువుని మనం తృణీకరిస్తే నరకము. నరకంలో ఒకసారి ప్రవేశించిన తర్వాత తప్పించుకోవడానికి రెండో మార్గమే లేదు. ఆ విధంగా మన ప్రభువుని గణపరిస్తే ప్రభు మన పక్షాన్ని ఏం చేస్తాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలండి. 3:16 ఏంటంటే, ఎవరైతే మన ప్రభువుని నమ్ముకుని లేఖన ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టు నడుచుకుంటారో వాళ్ళకి నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం అంటే మనము చనిపోయినను బ్రతుకుతాము. పుట్టిన వాడు గట్టిగా మానదు, బతికిన ఎవరైతే పుడతారో తల్లి కనుక చనిపోక తప్పదు. కానీ క్రైస్తవుకున్న ఆధిక్యత అంటే చనిపోయినా కూడా బ్రతుకుతాడు. మనము చనిపోయిన వెంటనే ఎక్కడ ప్రత్యక్షం అవుతాము? మన ప్రభువు ముందు ప్రత్యక్షం. అర్థం కావట్లా? నిత్య జీవము, నిత్యమనగా ఎటర్నల్ లైఫ్. మనకి శారీరక మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. మన ప్రభువు నమ్మిన ఒకవేళ చనిపోతే కనుక నిజంగా యథార్థమైన క్రైస్తవ జీవితం కలిగి ఉంటే మరణం అనేది నీకు పెద్ద విషయం కానీ కాదు. బిల్లీ గ్రహం గారిని ఒక విలేకరు అడిగాడంట, మీరు మరణానికి దగ్గరగా ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, చనిపోతే బ్రతికున్నప్పుడు మీ జీవితానికి చనిపోయిన మీ జీవితానికి ఏమన్నా తేడా ఉంటుందంటే ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను బ్రతికినా చనిపోయినా ఏ మార్పు ఉండదు. ఏ మార్పు ఉండదు. బ్రతికుంటే దేవుని మాట నా చేతిలో, చనిపోతే దేవుని ముందు నేను ఉంటాను. నా ఇంటి అడ్రస్ మాత్రమే చేయలేదు కానీ నా జీవితంలో ఏ మార్పు. అదవుతుందా? నిత్య రాజ్యము. నేను మిమ్మల్ని ఎట్లా ముఖాముఖిగా చూస్తున్నాను, మీరు నన్ను ఎట్లా ముఖాముఖిగా చూస్తున్నారో, మీరు చనిపోయిన తర్వాత మనందరం చనిపోయిన తర్వాత దేవుణ్ణి ఆ విధంగా ముఖాముఖిగా ఆరాధిస్తాము. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేత ఆరాధించబడిన మహా గొప్ప దేవుని యొక్క సమూహంలో మనం చేర్చబడతాం. ఆయన ముఖాముఖిగా చూడగలుగుతాం. అది నిత్య జీవనం మనకు బహుమానం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకో బహుమానం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అది రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము తన రక్తం వలన మన పాపం నుండి మనను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగమును కలుగుగాక. ఆమేన్. ఆయన మనను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఒకటి, మనం కనుక బైబిల్ పాటిస్తే ఏం చేస్తాడు? దేవుడు మనకి నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. మరణం మనలో ఏమి చేయలేదు. మరణ భయాన్ని మన ప్రభువులు మనం తప్పించాడు. రెండో ఏం చేస్తాడ? రాజ్యముగాను యాజకులుగా. రాజులైన యాజకులు అంటాడు. ఇంతకు మించి నాకు శ్రేష్టమైన పదం ఇక పదం బైబిల్లో లేదు. మనకు రాజులము యాజకులము. ఆయనతో మనం పరిపాలన చేస్తాం. ఆయనతో పాటు సమయాజకులు మనం. ఎంత గొప్ప విషయం కదా! మనం దేవుడిని కనపరిస్తే దేవుడు మనం కనపరుస్తాడు. నా జీవితం కూడా అలానే. నేను దేవుడిని కనపరచడం లేదు నాకు తెలియదు కానీ నాకున్న విశ్వాసం చొప్పున యథార్థంగా నడుచుకునే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అనేకుల కంటే నేను ఉన్నతంగా హెచ్చించబడ్డాను. నా కొలీగ్స్తో పాటు ఎవరు చూసుకున్నారు. నా వయసులో ఉన్నవాడు ఇంకా చిన్న కేడర్లోనే ఉన్నారు, చిన్న స్థితిలోనే ఉన్నారు. కానీ
దేవుడు నన్ను ఆత్మీయంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా, అన్ని రంగాలుగా నన్ను హెచ్చించాడు. ఒక విషయం మనం దేవుని గణపరచాలి. ఏ విధంగా గణపరచాలి? మన క్యారెక్టర్ ద్వారా. నేను చెప్పే కదా, నువ్వు బైబిల్ చదవడం ఆరంభించేవంటే లోకమంతా నీ వైపు చూస్తుంది. లోకమంతా నీ వైపు చూస్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా, పాపానికి దూరంగా, దేవునికి దగ్గరగా బైబిల్లో బ్రతకాలి. మన జీవితం బైబిల్లో ఆరంభమవుతుంది, బైబిల్లో నడుస్తుంది, బైబిల్లో ముగిస్తుంది. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. అన్న ఏ విధంగా దేవుణ్ణి గణపరిచింది, తిరిగి దేవుడు ఆమెను ఏ విధంగా గణపరిచాడు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి యెహోవా దేవుని ఏ విధంగా గణపరిచాడు, మరలా